అట్లాగే అధ్యక్ష ఈ యొక్క పర్యాటక రంగంలో ప్రాంతాల అభివృద్ధికి ఈ మధ్య కాలంలోనే సుమారుగా 100 కోట్లు పరిపాలన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని ఈనాడు ఒకటి రామప్ప సర్క్యూట్ ఒకటి అట్లాగే నల్లమల సర్క్యూట్ ఏర్పాటు చేసి మరొక 150 కోట్ల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈనాడు నలుమూలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీశైలం సోమశిల నాగార్జున సాగర్ ఉన్నటువంటి 160 కిలోమీటర్ల మీద ఉన్నటువంటి నల్లమల అడవుల గుండా ప్రవహిస్తున్న కృష్ణానది కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అట్లాగే ఈనాడు దట్టమైన అడవులు రకరకాల ప్రాంతాలు ఉన్న తెచ్చా వాటన్నిటి కూడా మనం వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి నాగార్జున కొండ, ఈ నాగార్జున కొండకు దక్షిణాసియా ఖండంలోని ఈ యొక్క పర్యాటకులను కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అది కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ రోజున నూతన ఉరవడికి శ్రీకారం చుడుతూ టూరిజంలో ప్రమోషన్లో భాగంగా అనేక వినూత్నమైన కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సుమారుగా 1,00,000 మంది విద్యార్థుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు రప్పించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళకు స్ఫూర్తి నింపేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈనాడు అధ్యక్ష దీంతో పాటుగా టూరిజంతో పాటుగా రకరకాల జానపద కళలు కళాకారులు చాలా ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా అధ్యక్ష ఈ రోజున ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ 2025-2030 తీస్తా ఉన్న అధ్యక్ష. ఇందులో బహుళార్థక భాగస్వామి నుండి ఇన్పుట్లను పరిగణలో తీసుకొని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని 2025-30 రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష. ఈ పాలసీ యొక్క విజన్ లక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో ప్రధానంగా పర్యాటకులను పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీస్ ద్వారా కమ్యూనిటీ సాధికారతో ఆధ్యాత్మిక వారసత్వ, సాంస్కృతిక, అడ్వెంచర్, పర్యావరణ టూరిజం యొక్క అనుకూలమైన కలయికలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఉన్న గమ్యస్థానంగా తెలంగాణను నిలపడమే 2020-30 యొక్క పాలసీ విజన్గా ఉంటుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష రాబోయేటువంటి 5 సంవత్సరాలు అధ్యక్ష రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేస్తూ పెట్టుబడులు తెప్పిస్తూ ఈ రాబోయే సంవత్సరాల్లో 3 లక్షల మందికి కనీసం 3 లక్షల మంది కోసం అదనపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల తాకిడితోటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, బలమైన సోషల్ మీడియా ఉనికి, అట్లాగే లిటరరీ డాక్యుమెంటేషన్ పరిరక్షణపై సమిష్టి కృషి ద్వారా ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. దీంతో పాటుగా మౌలిక సదుపాయ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఒక కీలకమైన ప్రాంతంగా పరిగణించి దీని పరిసరాల్లో ఉండేటువంటి 1-2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే త్రిబులార్ గుండా డ్రై పోర్టులను అభివృద్ధి చేసి గ్రీన్ఫీల్డ్ హైవే నుండి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణ సామాగ్రి, భవన నిర్మాణ సామాగ్రి, షాపింగు, వ్యాపార పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఒక హబ్గా వీలు కల్పించి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వెడ్డింగ్ షాపింగు, గోల్డ్ సౌక్స్, గృహస్థు షాపింగు, అవుట్లెట్ మాల్స్, నిర్మాణ సామాగ్రి మాల్స్, ఫర్నిచర్ మాల్స్, వీటి కోసం ప్రత్యేకించినటువంటి మాల్స్ వంటివి త్రిబులార్ చుట్టూరా ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాలను కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పీపీపీ విధానంపై మా భూ లభ్యత ఆధారంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా మెగా రీటైల్ మాల్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.
అట్లాగే జెట్టీలు కానీ లాంచీలు కానీ అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లు కావచ్చు, దేవాలయాలు అటువంటి ప్లేస్లో కూడా లైట్ అండ్ మ్యూజిక్ షోస్, లైట్ అండ్ సౌండ్ షోస్, అట్లాగే కల్చరల్ షోస్, వివిధ రకాల కళాపాలు ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఉపాధి జరగాల. గత ప్రభుత్వం కేవలం 500 మందికి మేము ఉద్యోగాలు చెప్పేసి మిగతా వాళ్ళకి గాలికి వదిలేసింది అధ్యక్ష. అట్లాగే నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళల్ని, కళారూపాలని, కళాకారులకు, రచయితలకు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధులకి పద్ధతిలో వాటందరినీ కూడా ఈ యొక్క కల్చరల్ ప్లేస్ అవుతున్నాయో, టూరిస్ట్ ప్లేస్ని అక్కడ కల్చరల్ స్టేజ్ నిర్మాణం చేసి అందులో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే స్కై వాక్స్ కావచ్చు, అట్లాగే లండన్లో దుబాయ్లో ఉన్నటువంటి లండన్ ఐ అంతకు మించినటువంటిది. లండన్ ఐ కేవలం 150 మీటర్స్ ఉంది. మేము ప్రపోజ్ చేసేది 250 మీటర్ల కంటే ఎక్కువ, దుబాయ్ కంటే పెద్దది తెచ్చేది ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాను. అట్లాగే 4th సిటీలు కూడా. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే దీనిలో వివిధ రకాల ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈనాడు వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడిని తెప్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాళ్ళకు వివిధ రకాల ఇన్సెంటివ్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వివిధ రకాల ఇన్సెంటివ్స్ను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఐకానిక్ ప్రాజెక్ట్స్ అని, వివిధ రకాల గ్రేడింగ్ చేసి మెగా ప్రాజెక్ట్స్ అని, మైనర్ ప్రాజెక్ట్స్ అని రకరకాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ను కూడా, ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష, కల్చర్ కూడా ధ్వంసమైంది. ఇలా కల్చర్ అనేది జీవన విధానం. ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఆ జీవన విధానాన్ని, మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కల్చర్ పోయింది, ధ్వంసం చేసింది కాబట్టి ఈనాడు మరి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.